హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే సమ్మర్ అయితే వచ్చేసింది. సమ్మర్లో బేబీస్కి చాలా జాగ్రత్త చూడాలి. అయితే ఈ వేసవిలో 1 ఇయర్ బేబీకి అమ్మలందరికీ కొన్ని చిన్న టిప్స్ ఇవ్వబోతున్నాను అనమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మనం ఈ వేసవిలో మెయిన్గా ఏంటంటే పిల్లలకు స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ వాళ్ళకి దాహం ఎక్కువగా వస్తుంది, మంచినీళ్ళు ఎక్కువగా తాగుతారు. సో మనం ఫుడ్ అనేది కొంచెం తక్కువ తీసుకుంటారు. వాళ్ళకి ఆ చిరాకు ఇరిటేషన్లో ఇంకోటి ఏంటంటే ర్యాషెస్ ఎక్కువ వస్తుంటాయి. డైపర్ కూడా యూస్ చేయడము, ఎలా యూస్ చేయాలి అవన్నీ అనమాట. ముందుగా మెయిన్ ఏంటంటే వాళ్ళకి కంటిన్యూస్ వాటర్ ఇవ్వాలి, ఫ్రీక్వెంట్గా వాటర్ ఇవ్వాలి. మనం కొబ్బరి నీళ్ళు కూడా అప్పుడప్పుడు ఇవ్వచ్చు, వాటర్ మిలన్ జ్యూస్ ఇవ్వచ్చు, ఆరెంజ్ జ్యూస్ కూడా ఇవ్వచ్చు అనమాట. అయితే ఇంకోటి బట్టలు ఏంటంటే మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు, నేను ఎక్కువగా అయితే స్లిప్సే వేస్తాను బేబీకి. కింద అవసరం లేదు, ఇంట్లో ఉన్నప్పుడు డైపర్ ఇంకా ప్యాంటీస్ అంతే. టైట్ క్లాత్స్ కానీ కుచ్చుకునే క్లాత్స్ కానీ వేయకపోతే బాగుంటుంది. ఇంకా స్నానం అయితే చెప్పనవసరం లేదు, 2 times చేయించాలి. డైపరు నైట్ అంతా ఉంచినప్పుడు మార్నింగ్ కోసం ఏం చేయాలంటే వాళ్ళని బాత్ టబ్లో కూర్చోబెట్టండి. సో వేడి నీళ్ళలో కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలో కూర్చోబెడితే, ఆ ఎండలో కూర్చోబెడితే ఆ వాటర్కి చల్లదనం ఎండదనం రెండు వాళ్ళకి బాగుంటుందన్నమాట. సో సన్ ప్రొటెక్షన్ కోసం కొద్దిగా క్రీమ్స్ వాడండి. ఒకవేళ బయటికి తీసుకెళ్తే, బయటికి వెళ్ళకపోతేనే మంచిది. మార్నింగ్ సన్, లేకపోతే ఈవినింగ్, లేకపోతే నైట్ బయటకు తీసుకెళ్ళచ్చు పిల్లల్ని. ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ ఇవ్వచ్చు అంటే మనం కర్డ్ కానీ, యోగర్ట్ కానీ, వాటర్ మెలన్, అరటిపండు, ఆరెంజ్ ఇలాంటి ఫ్రూట్స్ మనము పిల్లలకు ఇవ్వచ్చు అనమాట. సో ఈ ఫుడ్ ఐటమ్స్ వల్ల ఏంటంటే కాన్స్టిపేషన్ రాకుండా మనకి పిల్లలకి జాగ్రత్త పడవచ్చు. ఈ ఎండాకాలంలోనే పిల్లలు ఒకవేళ సన్ అలా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి చిన్న చిన్న పింపుల్స్ లాంటివి ఉంటాయి అనమాట. దానికి డాక్టర్ని అడిగితే క్రీమ్ ఇచ్చేస్తాడు, అది అప్లై చేయొచ్చు. ఎప్పుడైనా బయటికి వెళ్తే పడదు కొంతమంది పిల్లలకి ఆ సన్ ఎఫెక్ట్కి. ఇది నేను 2-3 years కిడ్స్లో కూడా చూశాను. సో ఇంకా 1 year కూడా మనం చిన్న చిన్న ర్యాషెస్ లాంటివి చూస్తామన్నమాట. వీటన్నిటికి ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ బాత్ కంపల్సరీ చేయించాలి. ఒకవేళ 1 year లోపు బేబీస్ ఉంటే వాళ్ళకి మదర్ ఫీడింగ్ ఫ్రీక్వెంట్గా ఉంటుంది, 2-3 hours ఒకసారి ఇవ్వాల్సి వస్తుంది. సో మామూలుగా ఒకవేళ ఫార్ములా మిల్క్ ఇచ్చేవాళ్ళు కొద్దిగా వాటర్ని బాయిల్ చేసి తాగించవచ్చు నాకు తెలిసి. సో ఇలాంటి ఫ్రీక్వెంట్ లిక్విడ్స్ ఏమైనా ఇస్తే బెటర్. ఇంకోటి వాళ్ళకి రగ్గులు కప్పడం అస్సలు చేయదు, ఫ్రీగా వదిలేసేయండి. ఏసీ నాలు బేబీస్కి యూస్ చేయొచ్చు సమ్మర్లో. ఏసీ నుంచి ఎలాంటి ప్రమాదం ఏం లేదు, వాళ్ళకి కోల్డ్ వస్తుంది అది వస్తుంది అని ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే బేబీ పౌడర్స్ యూస్ చేయకపోతే బెస్ట్. ఒకవేళ యూస్ చేసిన మైల్డ్ బేబీ పౌడర్స్ యూస్ చేయండి. సో వాటి వల్ల కూడా ఏమైనా పింపుల్స్లా రావచ్చు. ఆ పౌడర్స్ నెక్ ఏరియాలో, బ్యాక్ ఏరియాలో, డైపర్ ఏరియాలో అలా ఉండిపోతే వాటి వల్ల కూడా చిన్న చిన్న ర్యాషెస్ లాగా, అలర్జీ లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అవన్నీ బేబీ పౌడర్స్ సమ్మర్లో అవాయిడ్ చేస్తేనే బెస్ట్ అనమాట. ఇంకేమేమి చూడొచ్చు అంటే ఎక్కువగా డ్రై లిప్స్ కానీ, మౌత్ కానీ, నెక్స్ట్ యూరిన్ తక్కువ ఉంటుంది. మనము డైపర్ని చూసుకుంటే మ్యాక్సిమం డ్రై ఉంటుంది. ఇంకోటి ఎక్కువగా నిద్రపోరు, ఏదో వీక్నెస్, టైర్డ్నెస్ లాగా ఉంటుంది, లెస్ యాక్టివ్ ఉంటారు, ఊరికే ఏడుస్తుండడం అలా జరుగుతుంది. ఇంకా ఐస్ కూడా కొంచెం, అంటే ఇవన్నీ ఏంటంటే వాటర్ తక్కువ తీసుకోవడం, ఇవన్నీ వాళ్ళ సిమ్టమ్స్. సో ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఈ సమ్మర్ని మరింత ఉల్లాసంగా, ఉత్సాహంగా చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. మన క్యూట్ బేబీతో ప్రతి టైం స్పెండ్ చేసి తనకు కూడా హెల్తీగా ఎంజాయ్ చేసేలాగా మనం కూడా కేర్ తీసుకుందాం. సో ఇదండి ఈరోజు వీడియో సమ్మర్కి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.